దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, యాచనలు, ప్రార్థనలు మనం చేయాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రతి వారికి కూడా ఈ డౌట్స్ వస్తుంటాయి, ప్రశ్నలు. ఏంటంటే మనం దేవుని పిల్లలం కదా, మనకెందుకు ఈ కష్టం వచ్చింది? మనం దేవుడు చెప్పినట్టు చేస్తున్నాం కదా, మనం చేసేది దేవుని పని కదా, ఎందుకు ఈ శ్రమ వచ్చింది? ఇంకా డైరెక్ట్గా మీకు అర్థం అవ్వాలంటే ఎందుకు ఈ వర్షం వచ్చింది, ఎందుకు ఈ తుఫాన్ వచ్చింది, ఎందుకు ఇలా అవుతుంది? మనం చేసేది దేవుడిదే కదా అనేసి ఒక ప్రశ్న వస్తుంది. లేకపోతే ఇంకొక ప్రశ్న కూడా రావాలి. అదేంటంటే, ఏదైనా తప్పు చేశానా, నేను పాపం చేయడం వల్ల వచ్చిందా ఇది? ఎక్కడన్నా దేవునికి విరుద్ధంగా నేను నడిచితే వచ్చిందా? ఏంటి అసలు అనే డౌట్ కూడా వస్తుంది. ఈ రెండిట్ల మధ్యన నలిగిపోతున్నప్పుడు దేవుడు మనతో ప్రత్యేకించి మాట్లాడేమాట. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేనప్పుడు మనకొచ్చే ఆటంకం కావచ్చు, మనకొచ్చే అడ్డంకులు కావచ్చు, అవి మనల్ని బాధ పెడతా ఉంటాయి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ అయిపోయింది, ఏంటి అనేటువంటి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి నేను ఆన్సర్లు మనం ఎంచుకున్న పారాగ్రాఫ్ ద్వారా లేకపోతే వాక్య భాగం ద్వారా మనం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. నేను 2 ప్రసంగాలు సిద్ధపడ్డాను, దేవుడు ఇలా నడిపిస్తున్నాడు. ఓకే, అది ఒకటే చెప్తాను. ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనకున్న ఆలోచన, నో డౌట్ ఎట్ ఆల్, దేవుడు తన ఆత్మ ద్వారా తన కార్యాల్ని జరిగించాడు. ఎంత గొప్ప దేవుడు అయినా ఎందుకు వచ్చింది? ఎందుకు మనం దేవుడి పని చేస్తున్నప్పుడు, దేవుడు చెప్పినట్టుగా వెళుతున్నప్పుడు, దేవుడు నడిపిస్తున్నప్పుడు ఎందుకు ఆటంకాలు వస్తుంటాయి అనేదే కదా ప్రశ్న. మనకే సాఫీగా వెళ్ళిపోవచ్చు కదా, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా అంటే అలా వెళ్దాం. ప్రశాంతంగా వెళ్ళింది అని అంటే నువ్వు దేవునికి మారు మనసు పొందలేదని అర్థం, దేవునితో కనెక్ట్ అయ్యి లేవని అర్థం అన్నమాట. ఎందుకనంటే దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఎదుర్కొంటూనే వెళ్ళాలి, స్మూత్గా ఉండదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ప్రతి ఆటంకాలని, ప్రతిబంధకాలని, అవరోధాలను ఎదుర్కొంటూ దూసుకెళ్ళేదే క్రిస్టియానిటీ. శోధనల్ని దాటుకెళ్ళిపోయేది, శోధనలు వచ్చినప్పుడు దానిని ఎదిరించుకుని వెళ్ళిపోయేదే క్రైస్తత్వం. అందుకని ఆటంకాలు వచ్చినాయి కదా అని ఆగిపోయేది కాదు, వర్షం వచ్చింది కదా అని కృంగిపోయేది కాదు, మేఘం పట్టింది కదా అని పెట్టి బేడ సర్దుకునేది కాదు, విశ్వాసముతో ఎదుర్కొనేదే క్రైస్తత్వం. మరి ఎందుకు వచ్చినాయి అనేది ఒక 6 వచనాలు నేను చెప్తాను. ఇంకొక ప్రసంగం ఏదో తీశాను, 2 అన్నాను కదా, ఇంకా అది 1 నుంచి ఇలా పంపించాడు దేవుడు. ఏది నిలబడితే, ఏది దేవుడు నడిపిస్తే అది మాట్లాడదామని నేను ఇవాళ నిర్గమకాండము 17వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఉన్నాయి. ఆ 7 వచనాలు చెప్తాను. ఆ నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. తర్వాత ఇశ్రాయేలులో సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళేమని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా వారితో చెప్పెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశంలో నుంచి విడుదలై, ఇందాక మనం కీర్తనలో చదువుకున్న 10 తెగుళ్ళని దాటుకుని, 105వ కీర్తనలో 10 తెగుళ్ళు ఉన్నాయి కదా, దాటేసి ఉత్సాహంతో బయటకు వచ్చిన తర్వాత
దేవుడు వారికి పిహారోహోత్ అనేటువంటి ప్రాంతంలో దగ్గరికి చేరుకునేటప్పటికి ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. హ్యాపీగా వెళ్ళిపోతుంది లైఫ్ అనుకునే సమయంలో ఒక సముద్రం అడ్డం వచ్చింది. ఆ సముద్రం దగ్గర ఆగిపోయారు, ఎదురుకెళ్ళడానికి లేదు. వెనకాల దేవుడు ఎవరు వచ్చారు? ఫరో సైన్యం వస్తుంది తరుముకుని. ఎదరికి వెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్దామంటే ఫరో సైన్యం వస్తుంది. మోషే, అందరు ప్రజలందరూ సణుక్కుంటున్నారు. మోషే అన్నాడే, కంగారు పడకు, నేనే పంపించాను వాళ్ళు అన్నాడు. అలాగా మరి ఏం చేయమంటావు ప్రభా? కర్ర ఉంది కదా, ప్రభా ఆ కర్ర తీసుకుని ఒక దెబ్బ కొట్టు, అవతలకి వెళ్ళిపోతారు. సముద్రాన్ని దెబ్బ కొట్టు, అవతలకి వెళ్ళిపోతారు అన్నాడు. ఓకే నాయన అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టాడు, యువతలకు వచ్చేసారు. వాళ్ళని సముద్రంలో ముంచేశాడు, ఎర్ర సముద్రం. మీకు తెలుసు కదా ఈ స్టోరీ. అయిన వెంటనే ఒక పెద్ద కీర్తన పాడారు. ఏం పాట? మనకులాగే పాట పాడారు. 15వ అధ్యాయంలో కీర్తన పాడారు. ఏం పాట? యెహోవాను గానము చేసేదము, అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని పాట పాడారు. పాట పాడిన 36-40 గంటలకి చేదు నీళ్ళు వచ్చాయి. ఏం నీళ్ళు ఏమి లేంటని కొంచెం మళ్ళా మన వాళ్ళు తిట్టేశారు. తిట్టేసిన తర్వాత మళ్ళీ దేవుడు చేదుని మంచినీళ్ళుగా మార్చాడు, మారాజ్ నెలల్ని మధురంగా మార్చాడు. తర్వాత తినడానికి అన్నం లేదంటే మన్నాని కురిపించాడు. మార్గం ఎలాగెళ్ళాలో తెలియట్లేనప్పుడు పగల మేఘస్తం అలాగ నెట్టుగా నిలబడేది అనమాట. అది ఎలాగెళ్తే అలాగెళ్ళేది. జీపీఎస్ ఎలా ఉంటుంది మనకి, అలా జీపీఎస్లకు దేవుడు ఆనాడులో మేఘాన్ని పెట్టాడు. రాత్రి ఏమో అగ్నిలాగా మారి ఎదురుగుండా అలా మన ఎదురుగుండా ఎలా వెళ్తుందో అలాగా తిరిగితే ఇలా తిరగాలి మేఘం. అలా వెళ్తే అలా దాన్ని చూసుకుంటే వెళ్ళిపోయారు. బాగానే ఉంది. ఇప్పుడు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నారు. దేవుడు అరణ్యంలో నుంచి 6 వారాలకి, వినండి 6 వారాలకి అరణ్యంలోంచి బయటకు వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? 17వ అధ్యాయంలో 16 అధ్యాయంలో మన్నా తిన్నారు, పూరేళ్ళు తిన్నారు, అన్నీ అయిపోయినాయి. 17వ అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేటప్పటికి, తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున ప్రయాణములలో తమ చొప్పున తమ ప్రయాణాల్లో సీను అరణ్యము నుండి సీను అరణ్యంలో నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు సీను అరణ్యంలో బయటకు వచ్చేసి రెఫదీములో దిగిరి. ఎక్కడ దిగారు? రెఫదీం. అమ్మేనండి. రెఫదీం అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి స్థలము, రెస్టింగ్ ప్లేస్. లేకపోతే రెఫదీం అంటే విశ్రాంతి భవనం, విశ్రాంతి స్థలం, రెస్టింగ్ రూమ్, గెస్ట్ హౌస్. మీ భాష గెస్ట్ హౌస్లో ఏముంటాయి? గెస్ట్ హౌస్ కట్టారనుకోండి, గెస్ట్ హౌస్లో ఏముంటుందండి? ఒక మంచి స్పాంజీ తోటి నెమలేకలతో తయారు చేసిన ఒక బెడ్ ఉంటుంది, మంచి గెస్ట్ హౌస్ ఇది. తర్వాత మంచి సోఫా ఉంటుంది, ఇంకా ఏసీ ఉంటుంది, ఇంకా మంచి టాయిలెట్స్ ఉంటాయి, ఇంకా మంచి వాటర్ ఉంటుంది, ఇంకా మంచి హోటల్ అయితే ఫ్రిడ్జ్ ఉంటుంది, చిన్న సైజ్ ఫ్రిడ్జ్. మమ్మల్ని దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నాయనా కోటాల్లో ఎక్కడ దిగి తీసుకోవాలరా నాయన అని అనుకున్న సందర్భంలో దేవుడు మమ్మల్ని రాజమండ్రిలో 5 స్టార్ హోటల్ ఉంది కదా, ఏం పేరు దాని పేరు? మంజీరా హోటల్ 5 స్టార్ అటది. అందులో పెట్టారు మమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. దిగ్గానే మేము ఇంకా రూమ్ బుక్ చేయి, మరి ఓ రోజు అయిపోయింది, ఇక మనం మీటింగ్లకి దగ్గరలో ఉండాలని దొరబాబుతో చెప్తున్నాను. దొరగారు కూడా దిగ్గానే నేషనల్ యూనివర్సిటీ అన్నాడు, మీకు 2 రూములు ఇస్తున్నాం, ఒకటి మీరుండండి, మీతో పాటు ఉండే కుర్రోళ్ళు ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి అమెరికా వాళ్ళు ఉండే రూమ్లో మమ్మల్ని పెట్టారు. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో ఒక ఫ్రిడ్జ్ ఉంది, మనం వాడమనుకోండి, టీ పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి, హ్యాపీగా రిలాక్స్. టీవీ కూడా లేదులేండి, హ్యాపీ టీవీ ఉంది కానీ అది మనకి ఎలాగ ఆపరేట్ చేయాలి తెలియదు. శుభ్రంగా అంత టైం కూడా లేదు నాకు. సో అలాంటి రెస్ట్ రూమ్లోకి వచ్చిన తర్వాత రిలాక్స్.
ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే, ఇక మనం అరణ్యంలోంచి బయటకు వచ్చేసాం, కష్టకాలంలోంచి బయటకు వచ్చేసేసాం, బయటపడిపోయాం కనుక ఇప్పుడు మనం రిలాక్స్ అయిపోదాం. ఎప్పుడైతే రిలాక్స్ అనుకున్నారో, ఇప్పుడు విశ్రాంతి దొరుకుతుంది అనుకున్న సమయంలో వారు బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయినాయి? ఇప్పుడు ఏమైపోయినాయి అమ్మా అంటే ఏమైపోయినాయి చెప్పండి. రెఫదీములో దిగిరి ప్రజలు త్రాగుటకు 20 లక్షల మంది ప్రజలకి నీళ్లు లేవు. ఎక్కడ విశ్రాంతి అనుకున్నారో, ఎక్కడ నీళ్లు ఉంటాయి అనుకున్నారో, ఎక్కడ హ్యాపీగా ఉండొచ్చని, ఎప్పుడైతే మనం అడవిలో నుంచి బయటకు వచ్చేసామో, ప్లెయిన్ ఏరియాకి వచ్చేసామో, ఏమనుకుంటాం? అన్నీ ఉంటాయి, దొరికేస్తాయి, ఇంకా ఫుడ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతూ ఉంటాం. అవసరమైతే ఫుడ్ కూడా దొరుకుతుంది కదా హోటల్లో, మంచి హోటల్. అలాంటి స్థలంలో ఏమైపోయినాయండి? నీళ్ళు అయిపోయినాయి. ఎవరు చెప్పిన మాట ప్రకారంగా వెళ్తేని? మొదటి వచ్చిన ఎవరి మాట చెప్పున పెట్టారు కోటాలో? ఎవరి మాట చెప్పున వెళ్తున్నారు మీరు? దేవుని చిత్తం కదా కోటాలు పెట్టడం, ఆయన చెప్తేనే పెట్టారు. సేవకులు ఆయన చిత్తం చెప్పున రాలేదా? వచ్చారు. ప్రార్థన చేయలేదా? చేశారు. మరి ఎందుకు వచ్చింది? నీళ్ళు అయిపోయినాయి. అక్కడ ప్రజలకు వచ్చిన డౌట్ ఏంటంటే, చూడండి, నీళ్లు లేనందున, నీళ్ళే లేవు, కనీస అవసరాలు తీరేటువంటి కనీస అవసరం ప్రొవిజన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? ప్రొవిజన్ అంటే ప్రొవైడర్. కనీస అవసరం మంచినీళ్ళు, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు దేవుడు ఇక్కడ. అది వాళ్ళ బాధ. కనీస అవసరాలు కూడా లేనప్పుడు, కనీసం వెళ్ళింది దేవుని మాట చెప్పిన, సొంతంగా ఏమీ వెళ్ళలేదని ఉంది కదా అక్కడ. దేవుని చిత్తం చెప్పిన వెళ్ళారు. ఇక్కడైతే ఇశ్రాయేలు పాపం ఈ శ్రమ వచ్చింది, నీళ్ళు అయిపోయింది, ఇశ్రాయేలు పాపం చేస్తే వచ్చింది కాదు ఇది. మిగిలిన చోట చాలా పాపాలు చేశారు, శిక్షించండి. ఎందుకు నీళ్ళు అయిపోయినాయి? ఎందుకు వర్షం వచ్చింది? ఎందుకు అప్పు అయిపోయారు? ఎందుకు ఇంట్లో కష్టం వచ్చింది? దేవుని చిత్త చెప్పిన జీవిస్తుంటే, దేవుని చెప్పిన నడుస్తుంటుంటే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. దానికి 3 కారణాలు నేను చెప్తా. మొదటిది ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటి, అందరికి వచ్చే కామన్, నేను ఎక్కడైనా తప్పు చేశానేమో. నాకు వచ్చిన మొదటి ప్రశ్న అది. మీరు అందరు ప్రార్థన చేస్తున్నారేమో కానీ వర్షం రాదు అనుకున్నాను నేను. ఒక చుక్క కూడా దిక్కకూడదు బీటింగ్ అయ్యే వరకు అని అనుకున్నాను, కానీ వచ్చింది. అప్పుడు నేను వేసుకున్న మొదటి ప్రశ్న, నేను ఎక్కడైనా తప్పు చేశానా? నేను ఎక్కడైనా అవిధేయత చూపించానా? ఎక్కడైనా అతిశయపడ్డానా? సరిగ్గా ప్రార్థన చేయలేదా? కాని మాట పలికానా? తప్పుడు జీవితం ఏమైనా జీవించానా ప్రభువా? అది మొదట నేను వేసిన క్వశ్చన్. అది నువ్వు అడిగావు. అది తప్పు చేస్తే దేవుడు ఎందుకు శ్రమ పంపిస్తాడంటే, తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వడానికి, క్రమశిక్షణ. క్రమం తప్పితే శిక్షణ ఇచ్చి క్రమంలో పెట్టడానికి. అది ఫస్ట్ ఇస్తాడు దేవుడు. క్రమశిక్షణలో పెట్టడానికి కూడా దేవుడు పంపుతాడు. అది మొదటిది. అన్నిసార్లు అలా పంపుతాడు నేను అంటలా, క్రమశిక్షణలో పెట్టడానికే. సంసోన్ చెడిపోయాడు, కళ్ళు పీకేండి డాడీ, ప్రభువా ఏడ్చాడు, మళ్ళీ బలం ఇచ్చాడు క్రమంలోకి వచ్చేలా. దావీదు తప్పిపోయాడు, యేసే దెబ్బ, ప్రభువా నా పాపం ఒప్పుకుంటున్నానయ్యా క్షమించంటే క్రమంలోకి వచ్చాడు. ఇశ్రాయేలు పలుమార్లు తప్పిపోయినప్పుడు బబులోను చేతికి అప్పగించాడు, ఐగుప్తీయుల చేతికి అప్పగించాడు, మిద్యానీయుల చేతికి అప్పగించాడు, అమోరీయుల చేతికి అప్పగించాడు. ఆయన క్రమంలో పెట్టడానికి తప్ప ఇంకొకటి శిక్షించడు. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు. అది మొదటగా క్రమశిక్షణ. ఎందుకు దేవుడు పంపిస్తాడంటే క్రమశిక్షణలో పెట్టడానికి. రెండవది దేవుడు ఎందుకు పంపిస్తాడనంటే,
మనకి దేవుడు మొదటిది పనిష్మెంట్ అయితే, రెండవది ప్రమోషన్ ఇవ్వడానికి. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటే దేవుడు నిన్ను పరీక్షించడానికి పంపిస్తాడు, శ్రమ పరీక్ష కోసం. రెండవది పరీక్ష. ఊరికి నేను ఆశీర్వదించేయలేదు. ఎందుకు ఆశీర్వదించే ప్రభా ఈ కుర్రోడిని? ఎందుకు ఆశీర్వదించే ప్రభా ఈ అమ్మాయిని? ఏమన్నా మాకంటే ఏదైనా ఎగస్ట్రా? కాదు, పరీక్షలో గెలిచాడు కాబట్టి. అబ్రహాముని దేవుడు దీవించాలనుకున్నాడు, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. ఊరికినే ప్రమోషన్ అవ్వకూడదు కదా. అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. అబ్రహాం, అదోనాయ్ ఎల్హెలోయి చెప్పు ప్రభు. అబ్రహాం, నీకు ఒక మాట చెప్పాలయ్యా. అదోనాయ్ చెప్పండి. మరి చెప్పండి ప్రభువా. అదోనాయ్ చెప్పండి అయ్యా. మరి ఇంకొక మాట చెప్పాలయ్యా. ప్రభు మీరు మాట్లాడట్లేదు, అదే ఎలా చెప్పాలని ఎందుకు ప్రభు మీరు చెప్పినట్టు చేస్తాను కదా, చెప్పండి. మరి నువ్వు నన్ను ప్రేమించే కొడుకుని ఇచ్చావు కదా, నేను ప్రేమిస్తున్నావు కదా ఆ కొడుకుని. నువ్వు బాగా ప్రేమించే కొడుకుని చంపేయాలి నా కోసం బలి ఇచ్చేస్తావా? ఆరాధన చేయాలి. ఆరాధిస్తాను ప్రభా. ఎలాగా? నీ కొడుకుని. నా కొడుకునే. నా కొడుకునే. అదేనయ్యా నీ కొడుకునే. అలాగా ప్రభా. సరే, ఇంటికి వచ్చేసాడు. రాత్రి 10 అయిపోయింది. ఏమండి మీకోసం చపాతీలను మజ్జిగి ఉన్నదండి, తీసుకుని తాగండి. వద్దు, చపాతీలు అయ్యే మంచి చికెన్ కర్రీ తీసి. ఒంట్లో బాగోలేదు నాకు, కొంచెం మజ్జిగ సరిపోతులే. అదేంటండి భోంచేయండి. భోంచేయలేదు, మజ్జిగ తీసుకున్నాడు. పొద్దున్నే లేచిపోయాడు, కట్టెలు నరుగుతున్నాడు. కట్టెలు పట్టుకొచ్చారు. అయ్యారు మీరు కట్టెలు నరుగుతున్నారండి. 300 మంది పనులు, 318. పక్కడి కట్టెలు నరికాడు. మోపెత్తేసుకున్నాడు. అదరే బాబు ఐజాక్ అన్నా డాడీ, దేవుడు కనపడ్డాడు రాత్రి. అదోనాయ్ ఎల్హెలోయి. ఏం చెప్పాడు? ఆరాధన చేయమన్నాడు మనల్ని. ఆరాధనగా మన ఇద్దరం వెళ్ళి ఆరాధన చేయలేట. నేను వస్తాను అయితే. సరే, మరి అమ్మకోసారి కనపడొచ్చి. మమ్మీ ఓకే, అమ్మకి మళ్ళీ మగ కనపడ్డాడు. ముద్దు పెట్టేసిరా, ముద్దు పెట్టి. అదేంటి డాడీ బాయ్ చెప్పే అమ్మకి. బాయ్ ఏంటి డాడీ? నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు? బాయ్ చెప్పరా, వెళ్ళి ముద్దు పెట్టిరా అమ్మకి. ముద్దు పెట్టి. ఏం డాడీ కొత్తగా ముద్దు పెట్టమంటావు రోజు? ఎప్పుడు నేను కొత్తగా మాట్లాడు. ఎల్లరా ముద్దు పెట్టరా, వెళ్ళి ముద్దు పెట్టాడు. వచ్చేసి 2 రోజులు నడిచేశారు. ఆ కొండ ఎక్కాలి. దేవుడు ఆ కొండ మీద బలి ఇచ్చేయమని చెప్పాడు. అబ్బాయి మీరు ఎక్కడ ఉన్నా అన్నాడు. 2 పనుల్ని కట్టెలు పెట్టి సగం మీద. అయ్యారు చిన్న అయ్యారు మొయ్యలేడు. పెట్టేశాడు. తీసుకెళ్ళిపోయారు పైకి. ఎక్కడికి? మోరియా పర్వతం మీదకి ఎక్కించేశారు. నవ్వుకుంటున్నాడు. ఎవరు? కుర్రోడు ఐజాక్. డాడీ నువ్వు బలిటాడు. దేవుణ్ణి ఆరాధించాలంటున్నావు, ఆరాధిస్తే మనం బలిస్తావు కదా. ఎప్పుడు నువ్వు కట్టెలు పెట్టావు, నువ్వు పట్టుకొస్తున్నావు. మరి గొర్రెపిల్లది డాడీ, నువ్వు పిచ్చాడు ఏంటాడు? రే మనోడు పిచ్చాడే మనసులో. ఆడేసి ప్రశ్నలకి రెచ్చిపోతుంది. ఏంటి డాడీ నువ్వు? దేవుడు చూసుకుంటాడులే నాన్న, దేవుడు చూసుకుంటాడు. పైకి నాడు వెళ్ళిపోయాడు. బలిపేట. డాడీ నువ్వు ముసలుడు కదా, కూర్చో నేను కడతాను బలిపేట. 120 సంవత్సరాలు వచ్చేసి వాళ్ళ నాన్నగారికి. నేను కడతాను. నేను పక్కన కూర్చోరా. కట్టేసి. డాడీ ఎవడన్నా బలిపేట వాళ్ళకి కడతాడా? ఏం డాడీ నువ్వు విచిత్రం కడతావు? 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు బలిపీఠం కడతావు ఏంటండి? గొర్రెపిల్లకి అంత బలిపీఠం కావాలా? ఏమన్నా క్రొక్కడైలు పెడతావా డాడీ ఇక్కడ? 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు ఏంటి బలిపీఠం ఏంటి డాడీ? అరే అది దేవుడు నిన్ను బలిమన్నాడు. నన్నా? అవునరా. సరే డాడీ, నా కాళ్ళు చేతులు కట్టే డాడీ. నువ్వు ముసలుడు, నేను కబుక్కుని ఈ కత్తి ఎత్తినప్పుడు పారిపోతాను కదా, నువ్వు పరిగెత్తలేవు.
కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. అది శ్రమ. కష్టం ఎందుకు పంపిస్తాడు దేవుడు? కట్టేశాడు, నిప్పెట్టేశాడు, కత్తెత్తేశాడు. అబ్రహాం అదో ఆ చిన్నవాడి మీద చేయొద్దు. ఇప్పుడు అర్థమైంది, నువ్వు విశ్వాసులకు తండ్రివి. ఎందుకంటే తండ్రి అన్నారు, ఆయన ప్రమోషన్. అబ్రహాం నీవును అబ్రహాము కుమారుడివే. మనమందరము అబ్రహాం పిలవడానికే శ్రమల ద్వారా దేవుడు పరీక్షించి, ఈ పరీక్షలో నువ్వు గెలిచావు కనుక, ఈ శ్రమలో నువ్వు గెలిచావు కనుక నిన్ను ఉన్నతమైన స్థాయిలో పరలోకములో విశ్వాసులకు తండ్రిగా చేయబోతున్నాను. నిన్న చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పరా. శ్రమ వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు నిలబడతాం నేర్చుకోండి. వాన వచ్చినప్పుడు కన్నీళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకోండి. వాన వచ్చినప్పుడు ఓకే డాడీ. అది క్రిస్టియానిటీ. వర్షం వచ్చిందని ఆగడం కాదు. ఆయన చెప్పాడు, వినయ్ మ్యాథ్యూస్ గారు, ఏసన్న గారు కోట మొదలెట్టి చినుకులు బోరిన మనిషి కనబడకుండా వర్షం పడుతుంటే మైక్ తీసుకుని గంట పాటలు పాడి అరగంట మెసేజ్ చెప్పాడన్నారు చూడండి. జడివానలు నైనా సుడిగాలిలో నైనా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే. నువ్వు వెలిగించిన దీపం మారిపోదు. రెండవది, శ్రమను దేవుడు అందుకు పంపిస్తాడు. మూడవది, పరీక్షించి ప్రమోషన్ ఇవ్వడానికి. అదనమాట. మనం శ్రమలో నిలబడ్డామా, అక్కడ నిలబడిపోయి ఏమైనప్పుడు వాన వచ్చినా ఏమొచ్చినా బయటకు రావని బయటే ఉండిపోయారు చూడండి, వాళ్ళు నిజమైన విశ్వాసాలు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. తడిసిపోయి ముద్ద అయిపోయారు చూడండి. వాన వచ్చినా ఏమొచ్చినా టెంట్లో అన్నాలు తినేస్తున్నారు చూడండి, వాళ్ళ విశ్వాసం ఉండాలి. మనకేముంది విశ్వాసం? ప్రియులారా, పరీక్షించి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతాలు చేయడానికే పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో గొప్ప అద్భుతం అంటే ప్రమోషన్, నిన్ను హెచ్చించడానికి. మూడవది, ఆయన నామ మహిమ కొరకు పంపిస్తాడు శ్రమ. ఎందుకు పంపిస్తాడండి? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఈ మరణం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మీ మరణం? ఎందుకు వచ్చింది మరణం? ఎవరికే? అవును, లాజరు ఏమన్నాడు యేసులో, ఈ మరణం ఎందుకు వచ్చింది? 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. నాయక చూస్తే ఏముంటుంది? ఈ మరణము దేవుని మహిమ కొరకే. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసి ఆయన మహిమను చూపించుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు చేసి ఆయన శక్తిని నిరూపించడానికి, అద్భుతాలు చేసి ఆయన ఆత్మను కుమ్మరించడానికి, అద్భుతాలు చేసి ఆయన అభిషేకం దించడానికి. హల్లెలూయా. ఎందుకు పంపుతాడు శ్రమ? ఎందుకు వస్తుంది ఆటంకం? అది రెండవది క్రమశిక్షణ. మొదటిది. రెండవది పరీక్షించి మనల్ని ఉన్నత స్థాయి శిఖరంకి ఎక్కించి కిరీటం అవడానికి. మూడవది అద్భుతాలు చేసి దేవుడి మహిమ పొందడానికి. అంతేనమ్మా? వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడి పాపం వల్ల కాదు, అవిధేయత కాదు, వానొచ్చినందుగా కాదు, తప్పు చేశారు మీరు, చేయలేదు. ఎందుకు వచ్చింది మరి? అద్భుతం చూపించి దేవుని మహిమ యాస్టీజ్గా ప్రతిరోజులాగే చుట్టూ మబ్బులెట్టేసి ఇక్కడ కుర్ర కూడా ఉందని కాదు, మహా అద్భుతం అంటాం. ఇప్పుడు అలా కాదు, ఈసారి నేను ఎలా కాదు, ఈసారి దేవుడు నేను ఎలా కాదు అనుకున్నాడు. ఎలాగనుకున్నాడంటే ఈసారి పంపిస్తాను అన్నాడు. ఈసారి వర్షం మనకేం కొత్త కాదండి. ఈ ఆటంకాలు, ఈ తుఫానులు, ఈ వరదలు, ఈ గాలిదుమ్ములు ఏం కొత్త కాదు. అన్ని దాటుకుని వచ్చాం. దేవునికి స్తోత్రం. కొత్త అనుకున్నారు, ఇప్పుడే వచ్చినట్టు వీలైపోకండి. అంత కూటం పెట్టేశారు. స్టేజ్ డెకరేషన్ అన్ని లైటింగ్లు, బారికేడ్లు, ఎదురు బారికేడ్లు కట్టేశారు మన వాళ్ళు. ఎక్కడ? పింపేవారిపేట ఆ చేలోనమాట. ఇంటికి వచ్చాను నేను. అప్పుడు అక్కడ లేదు, ఇక్కడ ఇల్లు. అంటే 12 సంవత్సరాల క్రితం, 15, 13 అయిపోయింది కొత్తపేటలో. అక్కడికి వచ్చిన తర్వాత స్నానం చేస్తున్నాను. కిటికీలోంచి ఎలా చూస్తుంటే ఎలాగా ఉంది క్లైమేట్.
ఎర్రగొట్టేసింది అంతే. దేవునికి స్తోత్రం. ఎర్రగొట్టేసింది, మనకేం కొత్త కాదు. ఎర్రగొట్టేసి మొత్తం స్టేజ్ గీజ్ అన్ని పడిపోయాయి. సిల్వర్ జూబ్లీ అప్పుడు అన్ని పడిపోయాయి. ఈ బొంబాయి నుంచి ఏసురత్నం ఎవరు వచ్చాడని మొత్తం అయిపోయిందండి, స్టేజ్ ఇరిగిపోయింది, అన్ని పడిపోయినాయి అని చెప్పాడు నా దగ్గర. అలాగా పర్లేదులే అన్నా. సరే వెళ్ళాం, ఎక్కడ కరెంట్ లేదు. జనరేటర్ తెచ్చి ఆ రాత్రి కూటం ఆగనవ్వకుండా చర్చిలోని కూటం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రజలు వచ్చేసారు, ఎందుకంటే ఎక్కడ లేదంటే వర్షం ఎక్కడ పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త ఏం కాదు ఇది. మరుసటి రోజున మదనపల్లి రాజశేఖర్ గారు వచ్చారు, కూటం జరిగింది. ఆ వేళ ఇంకా దారుణం జరిగింది. ఆ రాత్రి కరెంటు దిగిపోవడం వల్ల మన సంఘ సహోదరి గెడ్డం సత్యవతి గారు ప్రభు సంధికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇంత మహాశ్రమంలో జరిగే సభలో, ఆగలేని సభలో 3 రోజులు గ్రాండ్గా జరిగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త మనకే ఈ తుఫాను బెదిరింపులకి, తాటాకు బెదిరింపులకి జడిసే రకాలు కాదు. మనం ఎవరు చెప్పండి? అవసరమైతే ప్రార్థన చేసి ఆయన మహిమ కొరకు వర్షాన్ని ఆపేసే రకాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. టైం అయిపోతుంది కానీ నాకు అది కథ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలేజీ గ్రౌండ్లో పెట్టారు మన 2 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం అనుకుంటా. అప్పుడు అలాగే ఇంటికి వచ్చాను, మొత్తం స్టేజ్ డమాల్ నడిపోయిందంట. స్టేజ్ అంటే ఇది వెనకాల కట్టింది, స్టేజ్ పాడతారు కదా, ఈ వెనకాల కట్టింది స్టేజ్ అంటే అదే. మన వాళ్ళు ఇలా తీగలట్టుకు లాగుతున్నారు దాన్ని, పుట్టుకుని ఇరిగింది గాలి కోసం అనుకుంటా. నిమిషం మళ్ళా నేను వచ్చి స్నానం చేసి వెళ్ళేలాగా మళ్ళీ అరేంజ్ చేశారండి. యథావిధిగా కూటం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలిగి. అసలు పడిపోయిందా, ఇది ఎప్పుడు కట్టారు? ఆ వచ్చిన భాషలు మీకు కుర్రోళ్ళు కాబట్టి అండి, అసలు పడినట్టు తెలదు కట్టినట్టు తెలదు అన్నారు. అది పడిపోయిందా, కట్టారా, ఏం చేయాలి ఎవరికి తెలదు. పడిపోయింది, మళ్ళీ నిలబెట్టి కట్టి పడేరు, గాలితో పడేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతకారుడు మన దేవుడు. చూడండి ఎందుకు ఆయన పంపిస్తాడంటే మన ప్రార్థన తక్కువ. 107వ కీర్తన చెప్దాం అనుకున్నాను, అందులో బిట్టు చెప్తాను, అంతా చెప్పను కానీ ఒకసారి 107వ కీర్తనలో మనం ఒక్క బిట్టు. ఇప్పుడు ఏ బిట్టు అది? 24వ వచనంలో 24వ వచనం, యెహోవా కార్యములను సముద్రములు ఆయన చూచి చేయు అద్భుతం. ఆయన సెలవీగా తుఫాను పుట్టింది, వర్షం పంపింది ఆయనే. అది తాను తరంగాల పైకి ఎత్తింది, ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు. ఆ శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. అమ్మా వానొత్తుంటే ప్రాణాలు కరిగిపోయినాయి అందరికీ. అయ్యి బాబు ఏంటి రాదులే అలాగ అన్నారు.